నంద్యాల జిల్లాలో సచివాలయ సర్వేయర్పై దాడి. నంద్యాల జిల్లా రుద్రవరం మండలంలోని కోటకొండ సచివాలయంలో సర్వేయర్గా విధులు నిర్వహిస్తున్న సాయి కుమార్ పై దాడి జరిగినట్లు పోలీసులు తెలిపారు. వారి వివరాల మేరకు కె కొత్తూరు గ్రామానికి చెందిన శంకర్ రెడ్డి, అతని కుమారులు అయినటువంటి శివనాగిరెడ్డి, మాధవరెడ్డి కలిసి పొలం సబ్ డివిజన్ చేసే సమయంలో సర్వేయర్ సాయి కుమార్ నిర్లక్ష్యం చేస్తున్నాడని అతనిపై దాడి చేశానన్నారు. బాధితుడు సాయి కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ముగ్గురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. సర్వేయర్ పై దాడి చేస్తున్న నిందితులు ఉమ్మడి ఎల్పీ విషయంలో కొందరి మధ్య విభేదాలు రావడంతో రెవెన్యూ అధికారులను ఆశ్రయించారు. శంకర్ రెడ్డి, శివనాగిరెడ్డి, మాధవరెడ్డిలు పొలం ఎక్కడ దక్కకుండా పోతుందన్న కోపంతో సర్వేయర్పై దాడికి పాల్పడినట్లు సమాచారం. నంద్యాల జిల్లాలో సచివాలయ సర్వేయర్పై దాడి. నంద్యాల జిల్లా రుద్రవరం మండలంలోని కోటకొండ సచివాలయంలో సర్వేయర్గా విధులు నిర్వహిస్తున్న సాయి కుమార్ పై దాడి జరిగినట్లు పోలీసులు తెలిపారు. వారి వివరాల మేరకు కె కొత్తూరు గ్రామానికి చెందిన శంకర్ రెడ్డి, అతని కుమారులు అయినటువంటి శివనాగిరెడ్డి, మాధవరెడ్డి కలిసి పొలం సబ్ డివిజన్ చేసే సమయంలో సర్వేయర్ సాయి కుమార్ నిర్లక్ష్యం చేస్తున్నాడని అతనిపై దాడి చేశానన్నారు. బాధితుడు సాయి కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ముగ్గురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. సర్వేయర్ పై దాడి చేస్తున్న నిందితులు ఉమ్మడి ఎల్పీ విషయంలో కొందరి మధ్య విభేదాలు రావడంతో రెవెన్యూ అధికారులను ఆశ్రయించారు. శంకర్ రెడ్డి, శివనాగిరెడ్డి, మాధవరెడ్డిలు పొలం ఎక్కడ దక్కకుండా పోతుందన్న కోపంతో సర్వేయర్పై దాడికి పాల్పడినట్లు సమాచారం.